ముమ్మడివరంలో? ముమ్మడివరంలోని బాగానే ఉందమ్మా. హ్మ్. రాజకీయాలు కామ్గా జరుగుతున్నాయి. ఓకే. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈసారి మరి సుబ్బరాజు గారికి ఉంటుందా లేదా సతీష్ కుమార్ గారికి ఉంటుందా? అంత అయితే సుబ్బరాజు గారికి ఉంది మరి. సతీష్ కుమార్ గారికి అంత కర్మ తక్కువగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు. అంటే కూటమి వస్తుందని చెప్పాలనుకుంటున్నారా? కూటమి బలంగా ఉంది. జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా అందరికి 100% అమలు అయ్యాయని చెప్పని అన్నారు. దానిపైన ఏమంటారు? పథకాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనం. పథకాలు ఇస్తే మాత్రం ఏముంది, మనకు అభివృద్ధి కావాలి కదా అనుకుంటున్నారు కొంతమంది. దాని మీదట ఆలోచనలో ప్రజలు ఇప్పుడు అంతా ఎవరికి తెలియదు కదా, అంతా కామ్గా ఉన్నారు జనం, ఓటర్స్ అంతా డిసైడ్ ప్రతి ఒక్కడు. ఎలా ఉంది సార్ ఇక్కడ ముమ్మడివరం వచ్చేటప్పటికి సతీష్ కుమార్ గారికి కనిపిస్తుందా లేదంటే సుబ్బరాజు గారికి కనిపిస్తుందండి? 90% సుబ్బరాజు గారికి కనపడుతుందండి. ఓకే అండి. ఇక్కడ రోడ్ల అధ్వాన్యం డబ్బులు ఇస్తే మాత్రం ప్రయోజనం ఏముందండి? డబ్బులు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదు అనట్లేదు, కానీ ఇచ్చిన ఉపయోగం ఏముంది? తాగేటకి ఇక్కడికి వచ్చేస్తున్నారు, ఆయన ఇచ్చిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు మందుకి, మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఉపయోగం ఏముంది? జనాలకి డబ్బులు కాదు, అభివృద్ధి చేయాలి ఏమన్నా వ్యవసాయానికి కానీ దీనికి కానీ. రోడ్లు కానీ అధ్వానం, రోడ్లు ఉన్నంత అధ్వానం ఈ రోడ్డు ఎప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు తెలుగుదేశం మొన్న ఎలక్షన్ ముందు నుంచి ఇలాగే ఉంది. ఎలక్షన్కి చేస్తుంటే మధ్యలో ఎలక్షన్ అయిపోయింది లాస్ట్ టైము. ఇప్పుడు ఈ టైంలో కూడా అలాగే ఉంది. ఆయన ఇక్కడ సతీష్ కుమార్ ఇక్కడ వచ్చి మీరు ఎవరిలో మాకు ఓట్లు వేయలేదు, మీ రోడ్లో మీ అభివృద్ధి మీకు ఏం చేయమని మొహమ్మే చెప్పేయాడు ఇక్కడ ఒక్కోసారి. మరి మేము చేసిన పనులన్నిటి కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 175 ఆయన 175 అనుకోవడం ఏముంది? వీళ్ళు అనుకుంటారు 175 అని, వాళ్ళు అనుకుంటారు. జనాల్లో ఉంటుంది అదంతాను. వేసేవాళ్ళు అభివృద్ధి చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడుకి అద్దరన్న దృష్టిలో జనాలు ఎక్కువ మంది 90% ఉన్నారు బాగా. ఈయన మేము ఇది ఉంది, మా మున్సిపల్ చేసాడు ఈయన పంచాయతీని. అదే రావులపాలెం ఎంతో, దీనికంటే పెద్ద సిటీ రావులపాలెం అసలు మన పంచాయతీలోనే ఉంది. ఇంకాను ఇక్కడేమో ఏమో అభివృద్ధి లేదు, అసలు వ్యాపార సంస్థ కూడా కాదు ఇక్కడ. అలాంటిది ఇక్కడ మున్సిపల్ చేశారు. దాని గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పనులు కానీ దేనికైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్పు రావాలని కోరుకున్నారు జనాలు అందరూ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పని అనుకుంటున్నారు? మన రాష్ట్రంలో తెలుగుదేశం వస్తేనే మా అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారండి. అది అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారని చెప్పి చూద్దామని చూశారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద రాజశేఖర రెడ్డి మంచి వ్యక్తి కనుక ఆయన ఏదో కొంచెం అభివృద్ధి చేసాడు బాగానే. అందుకని ఆయన కొడుకు ఏమన్నా చేస్తాడేమో అని ఆశపడ్డారు జనాలు అందరూ. అది అయిపోయింది. దాని గురించి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అది మీద, జగన్ మీద. అది అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న. ఎలా ఉందన్న ముమ్మడివరంలో వచ్చాడు? ఎండ్ల వేడి ఎలా ఉంది? ఎండ్ల గట్టిగానే ఉందన్న. రాజకీయ వేడి ఎలా ఉంది? రాజకీయ వేడి అలాగే ఉంది. ఏంటన్నా ముమ్మడివరం వచ్చాడు, మీకు డెవలప్ అయిందా? ఏం లేదన్న, డెవలప్మెంట్ ఏం లేదన్న. మున్సిపాలిటీ అయింది కదన్నా? ఏం లేదన్న, డెవలప్మెంట్ అయితే ఏం లేదన్న. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఇంకో పక్కనేమో సుబ్బరాజు గారు ఉన్నారు. వీరిద్దరికి ఎటువైపుకి వేస్తుంది గాలి? ఎటువైపు అంటే ఏం చెప్తామన్నా, రెండు రంగంగా ఉన్నాయి. అది అంటే అభివృద్ధి జరగాలంటే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం? ఏంటన్నా, అభివృద్ధి కావాలి. ఎవరు వచ్చినా మా పని మేము చేసుకోవడం తప్పదన్నా. ఎవరు వచ్చినా మా పని మేము చేసుకోవడం తప్పదు. మాకైతే ఏం రాలేదన్న. అది డెవలప్మెంట్ అవుతే మంచిదే కదన్నా. ఏంటన్నా, ఏ ప్రభుత్వం వస్తే అవుతుంది అని చెప్పని అనుకుంటున్నారు? అది నేను ఎలా చెప్తానన్నా. టీడీపీ వస్తే అవుతుంది అనుకున్నాను. నమస్తే అన్న. చెప్పండి. ఎలా ఉందన్న ఇక్కడ ముమ్మడివరం వచ్చేటప్పటికి వాతావరణం, రాజకీయ వేడి ఏ విధంగా ఉంది? ముమ్మడివరం రెండు ఈక్వల్గా నడుస్తున్నాయండి. అంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా సుబ్బరాజు గారు ఉన్నారు. అవునండి, అవును. ఏ విధంగా ఉందన్న పోటీ?
పోటాపోటీ అంటే జనసేన ఉమ్మడి అభ్యర్థులు మరి తారుమారుల కింద ఉన్నారు కదండి. మొన్నటి వరకు అట్టున్న క్యాండిడేట్లు కూడా మళ్ళీ ఇటు వచ్చారు వైఎస్ఆర్కి. ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ వీళ్ళు కానీ. తర్వాత నియోజకవర్గం కూడా పెద్దది కదండి, మనది బాగా కాకినాడ దగ్గర వరకు ఉందండి. సమీకరణాలు అనేది చెప్పలేం. ఎస్సీ బీసీ ఓసీ అన్ని సమీకరణాలు వచ్చి దగ్గరగా తక్కువ మెజార్టీ తోటి ఎవరొకరు విన్ అవుతారు. అది దాని గురించి మనం పూర్తిగా చెప్పలేం, వన్ సైడ్ ఉన్నదన్నది చెప్పలేం. ఓకేనా. అయితే ముమ్మడివరం డెవలప్ అయిందని చెప్పని మేము అనుకోవచ్చా? అనుకోవచ్చు. రోడ్లన్నీ కూడా అలాగే ఉన్నాయని చెప్పని అనిపిస్తుంది. మరి దానిపైన డెవలప్ కాలేదనుకోవడానికి కూడా గతంలో 4-5 సంవత్సరాలు టీడీపీ ఉంది. 14 నుంచి 19 వరకు అప్పటికి కూడా మున్సిపాలిటీ కదండి. మరి ఆ టైంలో కూడా కొన్ని రోడ్లు అవ్వాలి, అప్పుడు అవ్వలేదు. ఆ రకంగా అప్పుడు కొంత హైవే వచ్చిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ అయ్యిందని చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకు ఆటో నేస్తంగా వస్తున్నాయన్న అమౌంట్ వస్తున్నాయండి. వచ్చాయండి. ఓకే. ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? వాటిని దానికే ఉపయోగించుకుంటాం మేము ఎక్కువగా. ఫిట్నెస్కి మాకు అదనంగా ఒక 10-15 వేలు అవుతుంది. మనకి 15 వేలు అవుతుంది. ఒక 10 వేలు రావడం మాకు ప్లస్సే కదా. ఆటోకి ఇన్సూరెన్స్ కానీ ఏమైనా చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ఇచ్చిన ఆ పథకాలన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పని అన్నారు. దానిపైన ఏమంటారన్నా? ఖచ్చితంగా అండి 90% వరకు నెరవేర్చారు. ఇందులో డౌట్ ఏం లేదు. అందుకు నెరవేర్చారు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు ఇదే హామీలు తిరిగి మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారు. ఇదే హామీలను మళ్ళీ కొత్తగా వాళ్ళ హామీలు రూపంలో ఇస్తున్నారు. కొంచెం ఇంచుమించుగా అమ్మఒడి చూసుకోండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు వాళ్ళు. అంటే ఈయన పెట్టబట్టే కాదు అవతల కూడా మళ్ళీ ఇది అవుతున్నారు. అదే అమ్మఒడి అనేది రైట్ అని చెప్పని అనుకుంటున్నారు. ఖచ్చితంగా రైటే కదా. పిల్లలకి తప్పే ఉంది. ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఇస్తున్నారు. మంచిగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అనేది లేదు కదా. పిల్లలకి ఇవ్వడంలో తప్పే ఉంది, మంచిదే. అయితే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏ ప్రభుత్వం రావాలని చెప్పని కోరుకుంటున్నాం? ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు 14 నుంచి మనకి టీడీపీ అధికారంలో ఉంది. వాళ్ళు ఏదో కొంతవరకు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ చేద్దాం అంటున్నారు. వైజాగ్ మనకి కొద్దిగా డెవలప్ అయింది కాబట్టి చేద్దామని అంటున్నారు. ఈ లోపల మనకి కోర్టులో మన పెండింగ్లు జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వైజాగ్ నుంచే చేస్తానన్నట్టుగా చెప్తున్నారు ఆయన. వైజాగ్ డెవలప్ అయింది ఉంది కాబట్టి మనం కొద్ది గొప్ప దాన్ని చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా కట్టకుండా ఇది 3 రాజధానులు పెట్టుకుని చేసుకుందాం అని చెప్పేసి ఆయన అభిప్రాయం. అయినా కొంచెం డెవలప్ అయింది కదా ఎంతకంత. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద నగరం ఏమని చెప్పండి? విశాఖపట్నం. అంటే కోస్టల్ ఏరియా కాబట్టి విశాఖపట్నానికి కొద్ది గొప్ప మనకి అవకాశాలు ఉంటాయి. దాన్ని చేసుకుంటే ప్లస్ అవుతుంది, మనకి మైనస్ ఏమవుతుంది. ఏమండి అలాగండి ముంబై ముంపు కాదా, చెన్నై ముంపు కాదా చెప్పండి? చెన్నై ఎక్కడ ఉంది చెప్పండి? చెన్నై అంతా బోర్డరే ఉంటుంది. అవునండి. ఇప్పుడు సముద్రం ఇప్పుడు వైజాగ్ కూడా ఉంది కదా, మొత్తం మునిగిపోలేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా, మొత్తం కొట్టిపోయింది లేదు కదా. కొట్టిపోతే అన్ని కొట్టిపోతాయి, మనం ఏం చేయగలుగుతాం. అలాగే సముద్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదని ఏం లేదు. ఏ ప్రభుత్వం వస్తే అంటేనండి మనకి ఏంటంటే సెంట్రల్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్లో కూడా కొంచెం సపోర్ట్ అవసరం మనకి. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ నెలలో ఇదిగా చేయట్లేదు వాళ్ళు, మామూలుగా నార్త్ చేసినట్టుగా సెంట్రల్ కూడా. సెంట్రల్ వచ్చేటప్పుడు సపోర్ట్ గా కూటమిలో ఉండడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి మరి గతంలో కూడా మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి సపోర్ట్ ఉన్నదండి. కొన్నాళ్ళు అప్పుడు కూడా మనకి సపోర్ట్గా వెళ్ళారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయన బయటకు వచ్చేసారు ఆయన. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఏదొచ్చినా మనకి సెంట్రల్ సపోర్ట్ తోటి ఉంటే మంచిదే. సెంట్రల్ కూడా సపోర్ట్ చెయ్యాలి మనకి ఖచ్చితంగా. రాజధాని లేదు కదా మన రాష్ట్రానికి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే మనం సపోర్ట్ చేయాలి. రాష్ట్రం వల్లే పూర్తిగా అవదండి. ఓకే సార్.